హాయ్ గాయ్స్, అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మొట్టమొదటిసారిగా వాటనేది ఏస్తే అక్కడ కంపలో అనేది పడిందనమాట. కిందయితే కంప అనేది ఇదిగో మన వల అయితే చిక్కించుకుందనమాట. నా బ్యాడ్ లక్ అనమాట. ఈరోజు లేచిన వేళ బాగలేదు. కంపకు పట్టేసింది. చించితే చినిగిపోద్దని చెప్పి నీళ్ళలోకి దిగి కష్టపడి తీస్తున్నాను. అది ఒకసారి అయితే మీరు చూడండి. ఈతొచ్చినోళ్ళైతే ఇలా తీసుకోవచ్చనమాట. ఈత రానోళ్ళు దిగ్గాకండి. ఓకేనా? ఈతొస్తే దిగండి. నేనేందంటే పడవ ఎందుకు పట్టుకున్నానంటే ఆ ముళ్ళు ఈత కొడుతుంటే తెగ గుచ్చుకుంటున్నాయనమాట కాళ్ళకి. అందుకోసం అనేది నేను పడవ పట్టుకొని కొంచెం కొంచెం ఇరుసుకుంటున్నాను కిందకి మునగడానికి కోసం అనమాట. వలను పట్టుకొని మునగడానికి వీలు లేకుండా పోయింది కంప. అందుకని పడవను పట్టుకొని కిందకి దిగుతా కొంచెం కొంచెం ఇరుసుకుంటున్నాను అనమాట. ఓకేనా? వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి గాయస్. ఓకేనా? ఇసురు వల్ల అనేది పడితే ఇట్లా ఉంటుందన్నమాట. ఓకే, ఇలానే ఉంటుంది. అంత లోపలికి మునిగి మళ్ళీ గబక్కన ఇరుసుకొని ఎక్కువసేపు కొట్టి మనకు టైం అనేది పట్టదనమాట. మనం దమ్ అనేది ఆపలేము. ఓకేనా? అట్ట మునుగుతా మునుగుతా తీసుకుంటా ఉండాలన్నమాట కంపని పైకి. ఓకేనా? లేదంటే వాళ్ళంతా పాడైపోద్ది. అంత కష్టపడి కట్టుకున్న వాళ్ళనమాట అది. పైకైతే అట్లయితే వచ్చేసానమాట. ఫైనల్లీ కంప అయితే వచ్చేసింది. పైకి ఇచ్చాను. చూసారా ఎట్లుందో? ఇదనమాట కంప అయితే మనకు పడింది. చాలా పెద్ద పెద్ద మంటలు ఉండేసరికి ఇరవటానికి కూడా వల్ల కాలేదు. ఓకేనా? చలి అయితే మస్తు పడుతుంది గాయస్. ఓకే, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇదనమాట కొత్త వల కట్టాను. మనకు బడ్డ చేపలు ఇవ్వనమాట. అక్కడ కంపలోనే పడ్డాయి. అవి బాగూడదు ఇవి బాగూడదని